SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 5న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మంగళవారం తెలిపారు. 5న జరిగే సమావేశానికి ఎంపీ అభ్యర్థి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. 6వ తేదీన రైతుల సమస్యల నిరాహార దీక్ష ఉంటుందని తెలిపారు. ఆశీర్వాదంతో అభ్యర్థిగా ఎన్నిక కాబడి మొదటిసారిగా అచ్చంపేటకు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా వినమ్రంగా కోరుకుంటూ సమయపాలన పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎండాకాలం రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల కార్యక్రమాలను కూడా మనము ఎక్కడికక్కడ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేటువంటి నిరసన కార్యక్రమాలను కూడా చేస్తా ఉన్నాం. 6వ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రంలో రైతు దీక్ష కూడా మనం చేపట్టబోతా ఉన్నాం. ఈ దుర్మార్గపు పాలన, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలను కూడా నిరసిస్తూ మనం నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. కాబట్టి ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా 6 తారీఖు నాడు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో మనం నిర్వహించబోతా ఉన్నాం. ఈ 5వ తారీఖు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం, 6వ తారీఖు రైతు దీక్ష కార్యక్రమాన్ని రెండింటిని కూడా దిగ్విజయం చేసి ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఆలోచించే విధంగా, అదేవిధంగా పేదలందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలతోనే విసిగి వేసారై ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరైనా చెప్పినా అంతిమంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో గెలిచిన వారే నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటే విధంగా ప్రతిపక్ష పార్టీలకు బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ పాత్రలు పోషించే విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా మనం కేసీఆర్ గారి నాయకత్వంలో బాగానే నిరసన కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రభుత్వ విధానాలను మనం ఎండగడతా ఉన్నాం. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా విధానం మాది, మా ఆలోచనలు మావి తప్ప ప్రజల కష్టాలతో సుఖాలతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును సరైన పద్ధతిలో ఉపయోగించుకునే కార్యక్రమాలను మనం విస్తృతపరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ 5వ తారీఖు ఎన్నికల సన్నాహక సమావేశం, 6వ తారీఖు రైతు నిరసన దీక్షలను కూడా దిగ్విజయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం పరిధిలోని గట్టుతుమ్మెన్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న డాక్టర్ సాయి జ్యోతి ఉగాది సందర్భంగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ క్రోధినామ ఉగాది సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన పి తులసినాథం నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. తైవాన్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామునే తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆస్తి ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తైవాన్ లో తరచు భూకంపాలు వస్తూనే ఉంటాయనే సంగతి తెలిసింది. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృతువాత పడ్డారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.